హలో ఎవరీవన్, ఈ వీడియోలో లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ చూద్దాం. సో లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ నుంచి కీ పాయింట్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఆర్ ఎనీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ లైక్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో కీ పాయింట్ డిస్కస్ చేస్తాను. అట్ ది సేమ్ టైం లాస్ట్లో ఎంసీక్యూస్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ని ఇలాంటివి. సో ఇక్కడ లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్. సో ఆర్సెనిక్ లిమిట్ టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేటస్ నేమ్ గడ్జైట్ ఆపరేటస్. సో దీన్ని గడ్జెట్ ఆపరేటర్స్ అంటాం. ఇది కూడా ఒక కీ పాయింట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో నెక్స్ట్ సో ఈ ప్రొసీజర్ ఎలా, అసలు బేసిక్ ప్రిన్సిపల్ ఏమంటే, సో మనము డ్రగ్ శాంపుల్లో ఏదైనా ఆర్సెనిక్ ఉంటే ఆర్సెనిక్ని మనము ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఆర్సెనిక్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్సిన్ గ్యాస్. సో ఈ ఆర్సిన్ గ్యాస్ ఇలా వెళ్ళి ఈ మెర్క్యూరీ పేపర్ని టచ్ చేసినప్పుడు ఇది ఎల్లో బ్రౌన్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ని స్టాండర్డ్ కలర్తో మనం కంపేర్ చేసి, సో ఆర్సెనిక్ అనేది లిమిట్స్లో ఉందా, విత్ ఇన్ ద లిమిట్స్లో ఉందా, అవుట్ ఆఫ్ ద లిమిట్స్లో ఉందా అనేది మనం చెక్ చేసి టెస్ట్ పాస్ అయిందో ఫెయిల్ అయిందో చెప్తాం. సో ఇది ప్రిన్సిపల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టెస్ట్ ఎలా చేస్తారంటే, సో ఇక్కడ మనకి గడ్జెట్ ఆపరేటర్స్లో ఫస్ట్ శాంపిల్ తీసుకుంటాము. ఓకే, సో ఈ శాంపిల్ ఏముంటుంది, ఆర్సెనిక్ ఉంటుంది అనమాట. సో ఈ ఆర్సెనిక్ యాక్చువల్గా ఆర్సినేట్ ఫామ్లో ఉంటుంది, AS5+. సో ఈ ఆర్సినేట్ ఫామ్ని AS3+కి రిడక్షన్ చేయాలి. సో రిడక్షన్ చేస్తేనే అది ఆర్సిన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో మనం రిడక్షన్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసే ఆ రియేజెంట్స్ ఏమంటే పొటాషియం అయోడైడ్ యూజ్ చేస్తాం, ప్లస్ స్టానస్ క్లోరైడ్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో స్టానస్ క్లోరైడ్ ఇన్ అసిడిక్ మీడియం. సో యూజ్ చేస్తే అప్పుడు మనకి AS5+ రిడక్షన్ అయ్యి AS3+గా మారుతుంది. ప్లస్ ఇది మనకు ఆర్సిన్ గ్యాస్గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఆర్సిన్ గ్యాస్ ఇస్ ASH3. సో ఈ ఆర్సిన్ గ్యాస్ మనకి పైన మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్తో రియాక్ట్ అవ్వాలి. సో కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ ఆర్సిన్ గ్యాస్తో పాటు హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ మనకి డిస్టర్బెన్స్ చేస్తుంది. సో అందుకు ఏం చేస్తారంటే, సో ఇక్కడ మన ఆర్సిన్ గ్యాస్తో పాటు హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ కూడా ఇలా వెళ్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము లెడ్ అసిటేట్ కాటన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం ఆపరేటర్స్ మధ్యలో. సో ఈ లెడ్ అసిటేట్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ని ట్రాప్ చేస్తుంది, లేకుంటే పైకి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఓన్లీ ఈ బ్లూ కలర్లో ఉండే మన ఆర్సిన్ గ్యాస్ మాత్రమే ఇలా పైకి వెళ్ళి, సో అక్కడ ఈ ఆర్సిన్ గ్యాస్ పైన ఉన్న మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్, సో ఈ మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్తో రియాక్ట్ అయ్యి, సో మనకు అక్కడ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ని ఫామ్ చేస్తుంది. సో ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ని మనం ఒక స్టాండర్డ్ కలర్తో కంపేర్ చేసి, సో ఆర్సిన్ గ్యాస్ లిమిట్స్లో ఉందా లేదా, అసలు ఆర్సెనిక్ అనేది లిమిట్స్లో ఉందా లేదా అనేది శాంపిల్లో చెక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కీ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, ఇక్కడ పొటాషియం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది, ఈ పొటాషియం అయోడైడ్ అండ్ స్టానస్ క్లోరైడ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే లెడ్ అసిటేట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈ పాయింట్స్ని ఎక్కువగా మనకు అడుగుతారు. సో ఇక్కడ ఫస్ట్ చూడాల్సిందేమి, సో మనకు జింక్ క్లోరైడ్ కూడా మనం యూజ్ చేస్తాం. సో జింక్ క్లోరైడ్, పొటాషియం అయోడైడ్ అండ్ స్టానస్ క్లోరైడ్. ఓకే, సో ఇవన్నీ దేనికి యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా రిడ్యూసింగ్ ఏజెంట్స్. సో ఇవన్నీ కూడా రిడ్యూసింగ్ ఏజెంట్స్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆర్సినేట్ని మనకి AS3+గా కన్వర్ట్ చేస్తాయి. ఓకే, సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కామన్గా అడిగే పాయింట్. సో నెక్స్ట్ లెడ్ అసిటేట్ మనం ఎందుకు యూజ్ చేస్తాం. సో లెడ్ అసిటేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు రిమూవ్ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్.
ఓకే, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ తెలిసింది. మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ టు ఐడెంటిఫై ఆర్సెనిక్. ఓకే, సో ఆర్సెనిక్ని ఐడెంటిఫై చేయడానికి, ఎందుకంటే ఇది ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ని ఫామ్ చేస్తుంది, సో అలా ఆర్సెనిక్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కీ పాయింట్ టైం ఫర్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ మనం రియేజెంట్స్ని ఈ బాటిల్స్లో వేసిన తర్వాత ఎంతసేపు వెయిట్ చేయాలంటే 40 minutes వెయిట్ చేయాలి. ఇది కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం ఫర్ ఎక్స్పోజర్ ఈజ్ 40 minutes. సో నెక్స్ట్ లిమిట్ ఆఫ్ ఆర్సెనిక్ ఎంత మనకు యాజ్ పర్ ఫార్మకోపియా. ఓకే, ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 parts per million, 2 ppm. ఓకే, సో ఇవి మనకి కీ పాయింట్స్ ఇన్ లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్. సో దీంట్లో కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అని అడిగారు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫార్మేషన్ ఆఫ్ ఆర్సిన్ గ్యాస్ అండ్ ఇట్స్ రియాక్షన్ విత్ మెర్క్యూరీ క్లోరైడ్. ఇది ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ని ఫామ్ చేస్తుంది. ఈ కలర్ కూడా ఇంపార్టెంట్, ఎల్లోయిష్ బ్రౌన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద మెథడ్ యూజ్డ్ ఫర్ లిమిట్ టెస్ట్ ఆఫ్ ఆర్సెనిక్ ఈస్, సో ఆప్షన్ బి గడ్జైట్ ఆపరేటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఈ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్కి మీరే ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎల్లో టు బ్రౌన్ స్టెయిన్ ఇన్ లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆన్ అన్నారు. సో మీరు చూసి ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లెడ్ అసిటేట్ కాటన్ ఇన్ ద ఆర్సెనిక్ లిమిట్ టెస్ట్. నెక్స్ట్ ఇన్ ద లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ ఈజ్ ఫైనల్లీ డిటెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్నారు. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటా. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.